మండలంలో ఉండే చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చినారు. వాళ్ళందరూ రావడానికి కారణం, ఆడోళ్ళు రావడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే కార్తీక మాసము, శనివారము, ఏకాదశితో పాటు మరొక ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఫ్రీ బస్. ఆధార్ కార్డు ఎత్తుకోవడం, బస్ ఎక్కడం. ఈ ఆడోళ్ళ అమ్మలక్కలు కూడా ఆలోచనే నశించింది. వీళ్ళకు కూడా మరణిస్తామే, ఇబ్బందులు జరుగుతాయే, జాగ్రత్త ఉండాలి కదా. ఆ ఫ్రీ బస్ సౌకర్యం ఒకటి. అంటే నేను ఏం చెప్తానా అంటే, ఫ్రీ బస్సు పెట్టి ఆడోళ్ళని చంపినారు, నకిలీ మద్యం తయారు చేసి వాళ్ళ మొగుళ్ళని చంపినారు, ఆరోగ్యశ్రీ బంద్ చేసి పేషెంట్లను చంపినారు, ఉచిత పంటల బీమా పథకం ఎత్తేసి పంటలను చంపి రైతులు బతికుండగానే శవాలు చేసినారు. 100% ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండేది. వాళ్ళు మటుకు ఏం మాట్లాడతారు, మాకు సంబంధం లేదు, మేము అసలు మాకు ఏమే కానీ సంబంధం లేదు, ప్రైవేట్ అని. పరామర్శ కోసం మేము పోతే, సహాయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి పోతే గేట్లు వేసి బయటికి పంపిస్తారా మమ్మల్ని? ఆ జిల్లాలో ఉండే మా నాయకులు పోతే, కార్యకర్తలు పోతే, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సహాయ చర్యల్లో పాల్గొనండి, పరామర్శ కార్యక్రమాల్లో ఉండండి నాయకులు అని చెప్పి ఆయన ఆదేశిస్తే మా వాళ్ళు పోతే, ధర్మానన్న వినాడు, సీదిరి అప్పర్రాజు సోదరుడు వినారు, మా వాళ్ళందరూ పోతే గేట్లేసి బయటికి పంపించినారు. ఎందుకు? ఊర్లో కష్టం వస్తే, ప్రమాదం జరిగితే ఇరుగు పొరుగు గ్రామంలో ఉండేవాళ్ళు, చిన్న పెద్ద, రైతు పాడు పరదేశీ నాయకుడు అందరూ పోయి సాయం చేస్తారు.